చెప్పండి అన్న, ఏంటి మరి వీళ్ళ సమస్య ఏంటి? ఇంతగానం జనాలు ఇక్కడ ప్రజాభవన్కి వచ్చారు, వాళ్ళ అర్జీ అర్పించుకోవడానికి. వీళ్ళు దాదాపుగా 2016లో భర్తీ అయినామని చెప్తున్నారు. మరి వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గురుకులాలలో వీళ్ళు పని చేస్తున్నటువంటి మరి మహిళలు సోదరిమణులు వీరు మరి దాదాపు ఒక 10 హాస్టల్లో ఒక 100 మంది మరి కుక్కు నుండి మొదలుకుంటే షీపింగ్ వరకు వీళ్ళు పని చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా వీరు 2015-16లో మరి టెండర్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు మరి నేటి వరకు వీళ్లకు చాలని వేతనాలతో మరి వీళ్ళు 6 నిమిషాలు పిల్లల కొరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల కొరకు మరి కష్టపడుతూ వారి పిల్లలను వదిలిపెట్టి మరి హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు 6 నిమిషాలు కష్టపడి ఈరోజు వాళ్ళు ఈ రోజు వరకు కష్టపడితే వాళ్ళకు వచ్చే వేతనం 3 నుండి 5 వరకు 5,000 వరకు మరి అన్ని గురుకుల పాఠశాలలో ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఏదైతే వీళ్ళకున్న అటువంటి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి జీవోలు మరి సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోను అది ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ఏదైతే మరి వీళ్ళున్నటువంటి మరి 100 మంది మరి కార్మికులను మరి కుక్కు నుండి మొదలుకుంటే షీపింగ్ వరకు వీళ్ళు మరి ఆ జీతాలు కాంట్రాక్టర్ పద్ధతితో కాకుండా మరి నేరుగా ప్రిన్సిపాల్ అకౌంట్లోకి నుండి వీళ్ళ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేయాలన్న నినాదంతో ఈరోజు దివ్య దేవరాజన్ మేడం గారిని మరి నోడల్ అధికారిని మరి హైదరాబాద్లో కలవడం జరిగింది. అదేవిధంగా మేడం అనుకూలంగా స్పందించి మరి నేను గిరిజన గురుకులం సెక్రటరీ కార్యదర్శి గారితో మాట్లాడతాను, మీరు కూడా ఒకసారి వెళ్ళి మరి వాళ్ళని కలవండి అని ఆయన చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే వీళ్ళు తీసుకుంటున్న వేతనాన్ని మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్లకు కనీసం వేతనం కనీసం ఒక 15 నుండి 20,000 వరకైనా ఇస్తే వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయని అనుకుంటున్నాం సార్. అదేవిధంగా ఏదైతే మరి వీళ్ళు ఉన్నటువంటి 100 మందిని మరి అవుట్సోర్సింగ్ కిందనే నియమించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బతోని కోరుకోవడం జరుగుతుంది సార్. ఓకే రైట్, చెప్పండి అమ్మా. ఎక్కడ ఏ హాస్టల్లో? మాది ఆస్పత్రి డిగ్రీ కాలేజ్. ఆస్పత్రి డిగ్రీ కాలేజ్ ఇక్కడ వేస్తున్నాం. పొద్దున 5:30కు 6కి వస్తే సాయంత్రం 7 అయితే 7:30 అవుతుంది. ఇక అదే 8,000 6,000 5,000 ఇస్తామంటారు. చేస్తే ఇవ్వండి లేకపోతే ఇలా అంటారు. మా పరిస్థితి అది. వేరే వాళ్ళని పెట్టుకుంటామంటారు. మేము ఇంత జీతం కావాలి మాకు ఇంత ఇవ్వకుండా ఎట్లా పడుతుందంటే వేరే వాళ్ళని పెట్టుకుంటామంటారు. ఇంకా అట్లా బెదిరిస్తారు మన కాంట్రాక్ట్ వాళ్ళు. అది మా పరిస్థితి. లక్ష్మి అదే సార్ 5,000 6,000 చేయమంటారు. ఇక మేము ఇంత మాకు పడాది మేడంలు అంటే వాళ్ళని ఆస్తే ఇంత పడాది మేము చేయమంటే మీరు చేయకుంటే వేరే వాళ్ళని పెట్టుకుంటాం మీరు వెళ్ళి ఫోన్లే అంటారు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ట్రైబల్ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు దాదాపుగా 100 మంది ఇక్కడ రావడం జరిగింది. అంటే 10-15 గురుకులకు సంబంధించి ట్రైబల్కి అంటే గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు అంటే 4th క్లాస్ సిబ్బంది వీళ్ళు. అంటే వీళ్ళే వంట వీళ్ళే చేస్తుంటారు, కూరగాయలు కట్ చేసుకుంటారు, మళ్ళీ వాష్రూమ్లు కూడా వీళ్ళే క్లీన్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఆ డ్యూటీ ఎక్కిన నుంచి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు వీళ్ళు ఆ పనిలో ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి ఉండడం వల్ల వీళ్ళను నానా అవస్థలు పెట్టడం అనేది అయితే జరుగుతుంటుంది. అంటే వాళ్ళు ఒక రోజు సెలవు అడిగితే కూడా ఆ సెలవు
పని దినాలు అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక వారంలో ఒక రోజు సెలవు ఉండాలి. కానీ ఈ కార్మికులకు మాత్రము అక్కడ సెలవు అని ఉంటే మాత్రం ఆ సెలవులో వచ్చే 4,000 నుంచి 5,000 జీతంలోనే 180 రూపాయలు కట్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళకు. కాంట్రాక్టర్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా, కాంట్రాక్టర్లు ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ పైన జులుం చూపిస్తుంటారు. అంటే మీరు చేస్తే చేయండి లేకుంటే లేదు అని చెప్పేసి. వీళ్ళ ఈ మహిళల పరిస్థితి చూస్తే దారుణమైన స్థితి ఉంటుంది. అంటే వీళ్ళు దాదాపుగా 2016 నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళని పట్టించుకునే పాపన లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే కనీస వేతనం కావాలి. సుప్రీంకోర్టు ఏదైతే మాకు జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారమే మాకు పనికి తగిన వేతనం కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ దాదాపుగా 5 సార్లు మేము ఇక్కడ వచ్చినా కానీ మా సమస్య పరిష్కారం కాలేకపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళకి సంబంధించి అవుట్సోర్సింగ్ చేస్తామని కూడా చెప్పినట్లు మనకు తెలిసిన విషయమే. దాని విషయాన్ని మర్చిపోయి వీళ్ళు 4,000 జీతంతో ఒక హెల్త్ కార్డు ఉండదు. ఇప్పుడు 4,000 జీతంలో కుటుంబాన్ని ఎట్లా పోషించాలి అని చెప్పేసి కూడా ఒకసారి ప్రభుత్వ పెద్దలే కావచ్చు, లేకుంటే అధికారులే కావచ్చు, సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు, ట్రైబల్ సెక్రటరీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 4,000 రూపాయలతోటి 5,000 రూపాయలతోటి వీళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుంది, వీళ్ళు ఎట్లా బతుకుతారు అనేది. వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి కదా. సో ఇలాంటి వాళ్లకు అంటే ప్రభుత్వము అంటే వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏం కోరుకోవడం లేదు. కనీస వేతనం కావాలంటున్నారు. 15,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, మరింత ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ మహిళలు హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా ప్రజాభవన్కి 5 సార్లు వచ్చి దరఖాస్తు ఇచ్చిన మనం పట్టించుకున్న పాపం లేదంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి, వాళ్ళు డిమాండ్ చేసేది ఏంది? వాళ్ళు కొంతమ్మ కోరికలు మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతలేరు. వాళ్ళు పనికి తగిన వేతనం అంటే మీరు ఇస్తున్నది వాళ్ళు 12 గంటలు 10 గంటలు పని చేస్తే మీరు గంటకు 10 రూపాయల చొప్పున 20 రూపాయల చొప్పున కూడా కట్టించలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. తప్పకుండా మాకు 20,000 జీతం అయ్యే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరించడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.